పేరుకి ఫారెస్ట్ ఆఫీసులోనే గానీ ఇప్పటి వరకు ఓ సింహాన్ని గానీ జింకను గానీ చూడలేదురా. మనం సూరకపోవడమే మంచిదిలే. సూచ పెద్ద పీకెటోని మరి. రే ఆగండ్రా. ఆడించవచ్చండి. వదండ్రా. కల్పదొంగలు బ్యాచారా నీ పాసుగుల్లా శబ్దాలేమో ఆడదానికి వినపనే ఈడికొచ్చి ఒక్కడు కూడా లేడేంద్రా. అడిగి దయ్యలేమోరా. చే ఆపు నీ గల ఎప్పుడు చూడు దయ్యాలు దయ్యాలనుకుంటా. రే ఇట్లాంటిది ఏదో గింత ముందోడు జరిగినట్టు యాదకొస్తుందిరా. రే ఆడితోనే చచ్చిపోతుంటే మళ్ళీ నువ్వు ఒకటి వల్ల. రే ఫోటోది రిపోర్ట్ రాయాలి. ఈ రాపటి రే ఆ తీసిన ఫొటోస్ ని ఆఫీస్ లో ఓకే. రే దొరికారా కలప దొంగలు. రే నీకోటి చెప్పాలి. ఏందో చెప్పు. డాక్టర్ ఇంతసేపు రూమ్ లో ఉన్నాడంటే మన వాసుగడిగా చచ్చిపోయినట్టారా. అబ్బా కొండగా ఇంకోసారి అపశకనం మాట్లాడితే కోచ్చా. ఎప్పుడేదో చెప్తామంటే గిట్లానే గుడి చేస్తాను ఈ చెత్తనా అయ్యా. ఏంది నసుకుతాండావు? నేనేం నసుకలే నేనేం అనలే. రే వాసుగారు నిజంగానే చనిపోయాడంటావా? ఈ అబ్బా వాడు చదవకుండా మీరు చంపేటట్టున్నారు కదరా. హలో మేము అని చూడొచ్చు. వాసు వాసు ఎట్టుందిరా? బానే ఉందిరా. జాగ్రత్త జాగ్రత్త. ఏంట్రా మీరు చిన్నపిల్లలాగా ఇప్పుడు ఏమైందని? దేవుడు దేవుళ్ళ నీకేం కాలేదు కాబట్టి సరిపోయింది. పొరపాటున నీకేమన్నా ఇంటే ఏం అవ్వలేదు కదరా. అది సరే గాని నేను కొన్నాళ్ళు మా ఊరెళ్ళి వస్తాను. మీరు కూడా మీ ఊరెళ్ళి కొన్ని రోజులు ఉండి రండి. రే ఏం మాట్లాడుతున్నావురా? ఈ పరిస్థితిలో నేను ఇలా వదిలేసి మేము ఎలా వెళ్తావురా? మేమందరం నీతోనే వస్తాం. నీకు నయమే వరకు ఉండి ఆ తర్వాత వెళ్తాం. ఎందుకురా? అంతే. కాదనకురా. అవును ఆ నైజం గాడేడి? ఈయన అన్న ఉండాలి బయట. అరే ఇంకా బతికే ఉన్నాడు రా. ఏదో యాదకొచ్చిందిరా, మర్చిపోయినప్పు. ఈ అబ్బా ఇప్పటిదాకేమో బతుకుని చంపేశావు, ఇప్పుడు ఎందుకు యాదకొచ్చిందని మమ్మల్ని చంపుతాడవా?
లేదురా, నిద్ర రావట్లేదు. రే, ఎప్పటి నుంచో ఒకటి అడగాలనుకుంటున్నారా? ఆ గొలుసు చూస్తే ఎందుకు అంత ఫీల్ అయిపోతావు? ఈ గొలుసు మా ప్రేమకు ఆ శంకరుడిచ్చిన ఆభరణం రా. అయితే ఆ గొలుసు వెనకాల గొప్ప ప్రేమ కథే ఉందన్నమాట. అవును, మొదటిసారి ఇందుని చూసినప్పుడు ఏంటి బస్సా? నేను నీకు ఎంత ఇన్ఫార్మర్ అయితే మాత్రం నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలా? అది సరే గాని అస్కర బస్కా అంటే ఏంటి? అస్కర బస్కానా? అవును, అది మాంగాడి జాతి భాష. చూడు, వాళ్ళ ఆడబిడ్డలతో నువ్వు మాట్లాడినా, వాళ్ళ గూడెంకేసి కన్నెత్తి చూసినా చేతులు నరికి చెట్లు గెలాడదీస్తారు తెలుసా? సోదాపి అస్కర బస్కా అంటే ఏంటో చెప్పు. ఏంటి చెప్పేది? చంపేస్తా అని అర్థం తెలుసా? నన్ను దాని గురించి ఏం అడక్కు, నాకేం తెలీదు. నువ్వు నన్నేం అడగలేదు, నేనేం చెప్పలేదు. పద, పొద్దుపోతుంది, పద రా. అస్కర బస్కా, అస్కర బస్కా. నీ ప్రేమ కోసం నేను చావడానికైనా సిద్ధమే. అని మాంగాడి జాతి భాషలో ఏమంటారు? లస్కర తుస్కా అంటారు. లస్కర తుస్కానా? వస్సా, ఇప్పుడు ఆ మాంగాడి జాతుల గురించి నువ్వు నన్ను ఏమని అడిగావా? లేదే. నేను నీకేమన్నా చెప్పానా? లేదే. చెప్పను. ఆ మాంగాడి జాతుడి గురించి నిద్రలో రేపు నన్ను ఏమి అడిగినా నేను అసలు చెప్పను. అడవి, ఆ మాంగాడి జాతి మనుషులంటే నీకెందుకంత భయం? వామ్మో, ఎందుకంత భయమా? ఒకసారి అటు చూడు. ఓరి దొరా, అక్కడ పుస్తకాయ పెడతారేంట్రా? ఈ కర్పూరం పెట్టు. కర్పూరం పెట్టి పూజ చేసే చోటెట్రా అది? ఆడు ఏ పని చేసినా పూజ చేయడం అలవాటు. నువ్వు కానీ ఏంద్రా కర్పూరం ఇస్తున్నాడు. ఓరి ముసలోడా, అటు తిప్పుతున్నాడా? ఆ తర్వాత ఏమైంది అడవి? ఆ సార్లండి ఎడగారం. అడవి చెప్పు. ఏంటి చెప్పేది బాబు? చెప్పు అడవి. చెబుతాంలే. అప్పుడే నా జీవితాన్ని సంకరాకి ఇచ్చేశారు. ఏమైంది? చిన్న చిన్న నిమ్మకాయలు మళ్ళీ అదే చోట్లో పెట్టి పుట్టోళ్ళతో బాణాలతో కొట్టించారు. పుట్టోళ్ళ కళ్ళకి గుడ్ర కట్టించి మరీ కొట్టించారు బస్సా. బాబు నవ్వింది. బాబు ఆఫీసర్లో మీరు కూడా ఆపి వెళ్ళి పడుకోండి. జాగ్రత్త అడవి. జాగ్రత్తలే. అడిపెట్టి అలసైపోయింది అందరికి. గిరిసిగడ్డ పోయినోడి తెలుస్తుంది దాని విలువ ఏంటని.